ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్, హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులకు పలు సూచనలు, సలహాలు చేశారు సీఎం చంద్రబాబు. ఇక నుంచి మంత్రులు దూకుడు పెంచాలన్నారు. జనంతో మమేకం కావాలన్నారు. గత 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు ఓటు హక్కుతో తరిమి కొట్టారన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు కాలేదన్నారు వైసీపీ, కాంగ్రెస్ నేతలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లు, హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి 2వ దశలో భూసేకరణ అంశంపై చర్చించింది. 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించింది. శ్రీకాకుళంలో మంచినీటి సరఫరాకు 5 కోట్లు, కుప్పంలో వయోబిలిటీ గ్యాప్ అండ్ ఫండ్ కోసం 8 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకుంది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పనకు ఓకే చెప్పింది. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. కేబినెట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారన్నారు. ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నేరం చేసి మళ్లీ మన మీద నిందలు వేసే పరిస్థితి నేడు ఉందన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. తనను జైలులో పెట్టాడని జగన్ను జైలులో పెడితే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా అన్నారు చంద్రబాబు. జగన్ తప్పులకు రుజువులు ఉంటేనే మనం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజా తీర్పు వచ్చి ఏడాది, ప్రజా చైతన్యానికి ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది పూర్తయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి చరిత్ర విజయానికి ఏడాదైందన్నారు. అలాగే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటు విజయానికి ఏడాదైందన్నారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచే రోజన్నారు పవన్. 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు ఓటు హక్కుతో తరిమి కొట్టారని ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించింది వైసీపీ. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పార్టీ అధినేత జగన్ ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ సమన్వయకర్తల సారథ్యంలో వెన్నుపోటు దినాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు భూమన. వైసీపీ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వేదికపై నుంచి బొత్స మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. వేదికపై ఉన్న నాయకులు, కార్యకర్తలు బొత్సను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఉన్మాద, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి నేటికి ఏడాది అయిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే ప్రజా విప్లవానికి ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు ఏడాది పాలన అన్నారు షర్మిల. పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారన్నారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారన్నారు షర్మిల.